కళ్యాణం అనేది ఎక్కడ చేయాలి, ఈ దీపాలు అనేటటువంటివి ఎక్కడ వెలిగిస్తే పుణ్యము, ఎలాంటి చోట్ల చేస్తే చాలా విశేషంగా ఉంటుంది అంటే అద్భుతమైనటువంటి క్షేత్రాలున్న పర్వతాల మీద చేస్తే చాలా విశేషం అమ్మా. లేని పక్షంలో నదీ తీర ప్రాంతాల్లో చెయ్యండి అని చెప్పారు. మనకి అదృష్టం కొద్దీ ఈ చుట్టుపక్కల్లో అటు ధర్మపురికి వెళ్తే ఓ నది, మంథనికి వెళ్తే ఇంకొక చోట చక్కగా గోదావరి ప్రవహిస్తూ కొన్ని ఊర్లు నదుల్ని ఆశ్రయించుకొని ఉంటాయి. అదే గోదావరి జిల్లాల్లో అంతటా చక్కగా నది పారేటటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ గుంటూరు జిల్లా అటువైపు అంతా కూడా కృష్ణమ్మ అట్లా పరవళ్ళు దొక్కుతూ, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, విజయవాడ ఇటు ప్రాంతం అంతా కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతూ ఉంటుంది. కర్నూలు ప్రాంతానికి వెళ్ళేటప్పటికి, సీమకు వచ్చేటప్పటికి చక్కగా తుంగభద్రా నది అట్లా సీమలోకి వచ్చి అడుగు పెడుతుంది. శ్రీశైలం కానివ్వండి, జ్యోతిర్లింగాలతోటి కూడినటువంటి ప్రదేశం కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఆ జ్యోతులు ప్రవేశించేటటువంటి, నదులు ప్రవేశించేటటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ జ్యోతుల్ని వెలిగించాలి. అక్కడ కార్తీక స్నానాదులు గనక చెయ్యాలి. అక్కడ కనుక చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కళ్యాణాన్ని నదీ తీరాల దగ్గర చెయ్యండి, ద్విగుణీకృతమైనటువంటి ఫలం వస్తుంది. అలాగే చక్కగా దీపారాధనలు నదీ తీరంలో చేయండి. కార్తీక స్నానాలు చక్కగా అక్కడే చేయండి. ఇవన్నీ కూడా మనకి పెద్దవాళ్ళు నదీ తీరాల్లో కానీ, మహత్తరమైనటువంటి పర్వతాల్లో కానీ, దివ్యక్షేత్రాలలో కానీ చేయాలి అని చెప్తారు. అలా చేయాలి అని సంకల్పించటం చాలా ఉత్తమము.